ఈ వీడియోలో మనం మాట్లాడబోయే టాపిక్ ఇట్స్ ఎ వెరీ ఇంపార్టెంట్ అండ్ యూనిక్ టాపిక్ ఇన్ డైరెక్ట్ సెల్లింగ్. డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో, నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీలో ఇది ఒక చాలా పెద్ద టాపిక్స్ అండి. మీరు ఎవరిని జాయిన్ చేస్తున్నారు, మీ నెట్వర్క్లో, మీ యొక్క ఎంటైర్ టీంలో ఎలాంటి వ్యక్తిని మీరు జాయిన్ చేస్తున్నారు అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఈరోజు ఈ వీడియోలో మనం ఏదైతే టాపిక్ గురించి డిస్కస్ చేయబోతున్నామో ఇది ఎంటైర్ ఇండియాలోనే కాదు, ప్రపంచంలో ప్రతి ఒక్క ప్లేస్లో ప్రతి ఒక్క నెట్వర్క్ మార్కెటింగ్ లీడర్స్ ఈ యొక్క ఛాలెంజ్ని అయితే ఫేస్ చేస్తున్నారు. కాబట్టి ఈరోజు మీ అందరినీ కూడా గుర్తించి, మీ ప్రాబ్లమ్స్ని గుర్తించి ఈరోజు ఈ వీడియోని క్రియేట్ చేయడం అయితే జరుగుతూ ఉంది. వన్స్ మీరు ఈ వీడియోని పూర్తిగా చూసినట్లయితే కనుక, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు స్కిప్ చేసుకోకుండా పూర్తి వీడియోని మీరు చూసినట్లయితే కనుక ఏమేమి మిస్టేక్స్ అనేది జరుగుతున్నాయి అండ్ ఈ ప్రాబ్లం నుంచి మనం ఎట్లా బయటపడవచ్చు అనే దాని మీద ఫుల్ క్లారిటీ అయితే ఇస్తాం. ఈ వీడియో మీకే కాదు, మీ టీంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. డైరెక్ట్ సెల్లింగ్లో, నెట్వర్క్ మార్కెటింగ్లో పనిచేస్తున్న ప్రతి ఒక్క వ్యక్తికి ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్, రైట్? సో మన టాపిక్ వచ్చేసి ఏంటంటే, మీరు మీ యొక్క నెట్వర్క్లో ఎవరిని జాయిన్ చేస్తున్నారు అనేది ఇట్స్ ఎ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. సో లేట్ చేసుకోకుండా ఈ వీడియోని మనం స్టార్ట్ చేద్దాం. రైట్ అండి. సో నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీలో మీరు కాదు, నేను కాదు, మనలాగా జాయిన్ అయ్యే ప్రతి వ్యక్తి జాయిన్ అయిన వెంటనే ఒకటైతే చాలా ఫాస్ట్గా చేయడం మొదలు పెడతాం. ఏంటంటే జాయినింగ్స్, అవునా కదా? సో డైరెక్ట్ సెల్లింగ్లో ఉన్నాం కాబట్టి, నెట్వర్క్ మార్కెటింగ్లో ఉన్నాం కాబట్టి, మనకంటూ ఒక నెట్వర్క్, మనకంటూ ఒక టీం అనేది ఉండాలి. కాబట్టి జాయిన్ అయిన మొదటి రోజు నుంచి మనము ఒక రేస్లో పరిగెత్తడం మొదలు పెడతాం. ఏమని? జాయినింగ్స్ చేయాలి. బట్ ఈ జాయినింగ్స్ చేసే క్రమంలో మనం చాలా మంది కొన్ని బేసిక్ థింగ్స్ని మర్చిపోతున్నాం. సో కాబట్టి ఈరోజు మీరు చూసినట్లయితే మన టీమ్ సైజు 100, 200, 500, 1000 మంది, 2000, 3000, 5000, 10,000 మంది నెట్వర్క్ అయితే ఉన్నారు. కానీ ఇంతమంది నెట్వర్క్ ఉన్న తర్వాత కూడా ఏదైతే అమౌంట్ ఆఫ్ బిజినెస్ జరగాలి, ఏదైతే అమౌంట్ ఆఫ్ టర్న్ ఓవర్ మనకి జరగాలి, అది మనకి జరగటం లేదు. టీం చూస్తేనేమో చాలా పెద్దగా ఉన్నాయండి, బట్ టీం అంతా పెద్ద ఉన్నప్పటికీ కూడా బిజినెస్ జరగకపోవడానికి కారణం ఏంటి అనేది ఈ రోజు మన యొక్క వీడియోలో ఉన్న టాపిక్స్ అనమాట. సో లేట్ చేసుకోకుండా మన టాపిక్ ని స్టార్ట్ చేస్తున్నాం. ద ఫస్ట్ థింగ్, వై వీ నీడ్ క్వాలిటీ పీపుల్. లీడర్స్, ఈ రోజు మనం ఈ బిజినెస్ లో వచ్చిన తర్వాత, డైరెక్ట్ సెల్లింగ్ లో జాయిన్ అయిన తర్వాత, నెట్వర్క్ మార్కెటింగ్ లో జాయిన్ అయిన తర్వాత జాయినింగ్ రేస్ మీద పడిపోతాం అనమాట. సో జాయినింగ్ అయిన వెంటనే ఎవరిని పడితే మనం వారిని జాయిన్ చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతూ ఉంటాం. ఎందుకంటే టీం పెరగాలి కాబట్టి, నెట్వర్క్ సైజ్ పెరగాలి కాబట్టి. సో మన అప్లైన్స్ ఎవరైతే ఉన్నారో, మన సిస్టమ్ ఏదైతే ఉందో, మీరు ఏదైతే కంపెనీలో ఉన్నారో అక్కడ టాప్ లీడర్స్ అందరు కూడా ఏం నేర్పిస్తారు? న్యూ జాయినింగ్స్ రావాలి, కొత్త వ్యక్తి రావాలి, బికాస్ కొత్త వ్యక్తి వస్తే కొత్త బిజినెస్ వస్తుంది మనకి, అవునా కదా? బట్ నేనేమంటా అంటే, కొత్త వ్యక్తి కావాలి, అది 100% రియలే, జెన్యున్ గా 100% న్యూ పర్సన్స్ అయితే ఉండాలి బిజినెస్ లో. బట్ న్యూ పర్సన్స్ కేవలం ఉంటే సరిపోదండి, క్వాలిటీ పీపుల్స్ ఉండాలి. క్వాలిటీ పీపుల్స్ ఇన్ ద సెన్స్, ఎగ్జాంపుల్ గా ఈ రోజు మనము, మీరు ఈ బిజినెస్ లో జాయిన్ అయ్యారు. జాయిన్ అయిన తర్వాత మన ఫ్రెండ్స్, మన ఫ్యామిలీ, మన రిలేషన్స్, మన చుట్టాలు, మన బంధువులు ఎవరైతే ఉంటారో, లేదా మన తెలిసిన సర్కిల్లో వేరే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మనం జాయిన్ చేయడానికి సతమతం అవుతూ ఉంటాము, నానా రకాల ప్రయత్నం చేస్తుంటాం. కొంతమంది కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తారు, కొంతమంది కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం చేస్తారు, కొంతమంది ఫోర్స్ మరీ చేసి జాయిన్ చేస్తారు, రైట్? సో బట్ నేను ఇక్కడ ఏమంటున్నానంటే, మీరు ఎంత మందిని జాయిన్ చేస్తున్నారు అనేది ఇంపార్టెంట్ కాదు, మీరు ఎంతమంది క్వాలిటీ పర్సన్స్ని జాయిన్ చేస్తున్నారు అనేది చాలా ఇంపార్టెంట్. లైక్ నేను మీకు ఎగ్జాంపుల్ అడుగుతాను, ఒక స్టోరీ అడుగుతాను. దీనికి క్వశ్చన్స్ మీరు ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ మీ దగ్గర ఉన్నాయో లేదో చూద్దాం. నా క్వశ్చన్స్ వచ్చేసి ఏంటంటే, మామిడికాయ మనకి ఐడియా ఉంది కదా మీకు, మామిడికాయ, రైట్? మ్యాంగో పండు మీకు ఐడియా ఉంది కదా. నేనేం అడుగుతున్నానంటే, ఒక మామిడికాయలో, ఒక మ్యాంగో పండులో ఎన్ని సీడ్స్ ఉంటాయి, విత్తనం? ఒక మామిడికాయలో ఎన్ని విత్తనం ఉంటాయి? కింద కామెంట్ బాక్స్ ఉంది కదా, మీ నాలెడ్జ్ ఎంతవరకు ఉంది చూద్దాము. ఒక్క మామిడికాయలో ఎన్ని విత్తనం ఉంటాయి? ఒకసారి కామెంట్ చేయండి, చూస్తాను. ఆబ్వియస్లీ కామెంట్ చేస్తున్నారు చాలా మంది కూడా. సో మనందరూ కూడా తెలిసినట్టు, ఒక మామిడికాయలో, ఒక మ్యాంగో ఫ్రూట్స్ లో ఎన్ని సీడ్స్ ఉంటాయంటే ఒకటే సీడ్స్ అయితే ఉంటుంది పక్కగా, దాంట్లో అయితే డౌట్ లేదు. కానీ నా క్వశ్చన్స్ వచ్చేసి ఏమంటే, ఒక్కో విత్తనంలో ఎన్ని మామిడికాయలు ఉంటాయి? అర్థమైందా, అర్థం కాలేదా? ఒక్కో మామిడికాయలో ఒక విత్తనమే ఉంటాయి, ఇదైతే కన్ఫర్మ్. బట్ నేనేం అడుగుతున్నానంటే, ఒక విత్తనంలో ఎన్ని మామిడికాయ ఉంటాయి మీరు చెప్పగలరా? చెప్పలేరు. ఒకవేళ ఈ విత్తనం చెట్టుగా మారితే ఎన్ని మ్యాంగోస్లు వస్తాయి? కౌంట్లెస్, అవునా కదా? బట్ ఒకవేళ ఈ విత్తనం చెట్టుగా మారకపోతేను
అప్పుడు చెప్పలేం. యెస్ ఆర్ నో. అప్పుడు ఒక్క మామిడికాయ కూడా ఉండదు. సో, నా క్వెషన్స్‌ని మీరు బాగా అర్థం చేసుకుంటే, ఇక్కడ ఒక మంచి సీడ్స్ ఉందనుకోండి. మంచి విత్తనం అయితే నిజంగా అది చెట్టుగా మారితే అండ్ ఆ ఒక్క చెట్టుగా మారేంత వరకు మనం ట్రీట్మెంట్ చేస్తే టైమ్‌కి వాటర్, టైమ్‌కి ఎరువులు, టైమ్‌కి మనం కేర్ తీసుకుంటే ఆ చెట్టు ఐ మీన్ ఆ సీడ్స్ ఒక చెట్టుగా మారుతది. అండ్ ఆ చెట్టు మీకు రాబోయే తరాలు ఏవైతే ఉంటాయో వాటికి కూడా పనులు ఇస్తూ ఉంటుంది. ఈ బిజినెస్‌లో కూడా యాస్ ఇట్ ఈజ్ సేమ్ రూల్స్ అనేవి ఫాలో అవుతాయి. మీరు ఎంత మందిని జాయిన్ చేస్తున్నారు ఇంపార్టెంట్ కాదు. మీరు ఎంతమంది క్వాలిటీ పర్సన్స్‌ని జాయిన్ చేస్తున్నారు ఇంపార్టెంట్. కేవలం సీడ్స్ నాటితే సరిపోదండి. ఆ సీడ్స్ నుంచి మనము చెట్టుగా మారాలది. చెట్టుగా మారాలి అంటే ఆ విత్తనం మంచిదై ఉండాలి. మీరు ఏదో ఒక విత్తనం తీసుకొచ్చి నాటేస్తే అది చెట్టుగా మారే అవకాశం ఉండదు. ఎలా అయితే మనం ట్రీట్మెంట్ చేయాలో, ఎలా అయితే మనం కేర్ చేయాలో మనం చేస్తూనే ఉంటాం. బట్ ఆ సీడ్స్ మంచిది లేదనుకోండి అప్పుడు ఏమవుతది? డెఫినిట్‌గా అది చెట్టుగా మారే అవకాశం ఉండదు. యాస్ ఇట్ ఈజ్ మనం కూడా ఇక్కడ ఏం చేస్తున్నామంటే జాయినింగ్ రేస్ మీద పడిపోయి చాలా మందిని జాయిన్ చేస్తా ఉంటాం. ఒక్కొక్క పర్సన్ మనం చూసినట్లయితే ఒక 100, 200 జాయినింగ్ కూడా మనం చేస్తుంటాం. బట్ ఇక్కడ ఎంతమందిని జాయిన్ చేసినప్పటికీ కూడా మన టీమ్ సైజ్ 100, 200, 300, 500, 1000 మంది టీమ్ ఉన్న తర్వాత కూడా ఎక్స్‌పెక్టెడ్ బిజినెస్ అనేది రావటం లేదు. బికాస్ మనం క్వాలిటీ పర్సన్స్‌ని జాయిన్ చేయట్లేదు కాబట్టి. రైట్? నెక్స్ట్ పాయింట్ మీద మనం మాట్లాడదాం. ప్రాబ్లమ్స్ విత్ బ్లైండ్ రిక్రూట్‌మెంట్. బ్లైండ్ రిక్రూట్‌మెంట్స్ వచ్చేసి దీన్ని నేను ఎలా చెప్తా? బ్లైండ్ అంటే కన్ను మూసుకొని ఎవరిని పడితే వాళ్ళని జాయిన్ చేసుకోవటమే. దాన్ని మనం బ్లైండ్ రిక్రూట్‌మెంట్ అంటాం. అంటే జాయినింగ్ ఎలాగో చేయాలి కాబట్టి, ఎవరిని పడితే మనం వాళ్ళని జాయిన్ చేసినట్లయితే అది బ్లైండ్ రిక్రూట్‌మెంటే అవుతది. అంటే మనము ఆ పర్సన్‌కి నిజంగా డైరెక్ట్ సెల్లింగ్ అవసరం ఉందా? నెట్‌వర్క్ మార్కెటింగ్ అవసరం ఉందా? లేదా? ఇవన్నీ కూడా మనం ముందు మనం డిస్కస్ చేయబోతున్నాం. బట్ నేనిక్కడ చెప్పే పాయింట్ ఏమంటే, మీరు ఏదైతే పర్సన్‌ని జాయిన్ చేస్తున్నారో ఆ పర్సన్స్‌కి నిజంగా డైరెక్ట్ సెల్లింగ్‌కి కావాల్సిన స్కిల్స్ ఉన్నాయా? లేవా? డైరెక్ట్ సెల్లింగ్ బేస్‌లెస్ నిజంగా ఆయనకి రిక్వైర్మెంట్ ఉందా? లేదా? డైరెక్ట్ సేల్స్ బిజినెస్‌లో కావాల్సిన టెక్నాలజీ కావచ్చు, కావాల్సిన స్కిల్స్ కావచ్చు, కావాల్సిన మోటివేషన్స్ కావచ్చు, ఆయనకి ఉన్నాయా? లేవా? అనేది మనం చెక్ చేసుకోకుండా ఎవరిని పడితే వాళ్ళని మనం జాయిన్ చేసినట్లయితే, వాళ్ళని మనం బ్లైండ్ రిక్రూట్‌మెంట్ అని పిలుస్తామనమాట. నెక్స్ట్ పాయింట్ గురించి మనం మాట్లాడితే డిఫైన్ యువర్ ఐడియల్ క్యాండిడేట్. డైరెక్ట్ సెల్లింగ్‌లో ఇప్పుడు ఎగ్జాంపుల్‌గా మనం ఒక జాబ్‌కి అప్లై చేసామనుకోండి. రైట్? సో, ఫస్ట్ వాళ్ళు మనకి ఏమడుగుతారు? సీవీ అడుగుతారు. ఏమడుగుతారు? మన సీవీ అడుగుతారు. సీవీ అడుగుతారు. సీవీలో మనం అన్నీ రాసి పెడతామనమాట. నా పేరిది, నా ఊరిది, నా ఎడ్యుకేషన్ బ్యాక్‌గ్రౌండ్ ఇది, నాకు ఇంత ఎక్స్‌పీరియన్స్ ఉన్నాయి, నాకు అంత ఎక్స్‌పీరియన్స్ ఉన్నాయి. దాన్ని బట్టి మీకు ఒకవేళ ఎక్స్‌పీరియన్స్ ఉంటే మీకు ఒక రకంగా సాలరీ ఇస్తారు. ఎక్స్‌పీరియన్స్ లేకపోతే ఒక రకంగా సాలరీ ఇస్తారు. ఎక్స్‌పీరియన్స్ లేకపోతే మాక్సిమం ఈరోజు ఏ కంపెనీ కూడా జాయినింగ్ చేయట్లేదు. ఐ మీన్ జాబ్‌లోకి పెట్టుకోవట్లేదు. యెస్ ఆర్ నో? బట్ డైరెక్ట్ సెల్లింగ్‌లో మనం ఏం చేస్తామంటే ఎవరిని పడితే వాళ్ళని జాయిన్ చేస్తాం. యాక్చువల్‌గా ఏంటంటే ఈ డైరెక్ట్ సెల్లింగ్‌లో అందరూ సక్సెస్ అవ్వలేరండి. ఇదైతే చాలా క్లియర్‌గా చెప్తున్నా. ఈ ఇండస్ట్రీలో సక్సెస్ అవ్వాలి అంటే మీకు ఎవరు సక్సెస్ అవ్వగలుగుతారో అనేది మనం ఒకసారి గమనిస్తే ఈ డైరెక్ట్ సెల్లింగ్‌లో నిజంగా సెల్ఫ్‌గా నేను ఇంప్రూవ్‌మెంట్ అవ్వాలి. పర్సనల్ గ్రోత్ నాకు కావాలి. నాకు పార్ట్ టైమ్‌గా మనీ కావాలి. నేను డబ్బు కోసం ఏమైనా చేయటానికి సిద్ధంగా ఉన్నాను. రైట్? నా మాట్లాడడం బాగొచ్చు. అంటే ప్రయత్నం చేస్తున్నారు. ఎగ్జాంపుల్‌గా మీకు ఆకలి లేదు. మీకు ఆకలి లేదు. నేను వరల్డ్ ఫేమస్ బిర్యానీ 'పారడైస్ బిర్యానీ' మీకు తీసుకొచ్చి పెట్టాననుకోండి మీ ముందు. మీరు తింటారా? తినరా? మీకు ఆకలి లేదండి. మీకు అస్సలు ఆకలిగా లేదు. కానీ నేనేం చేశాను, వరల్డ్ ఫేమస్ 'పారడైస్ బిర్యానీ' మీ ముందు తీసుకొచ్చి పెట్టాను. సార్ తినండి అని చెప్పేసి. మీరు తింటారా? తినరా? మాక్సిమం మనం తినం. కావాలంటే కొద్దిగా టేస్ట్ అయితే చేస్తాం. బట్ అదే మీకు ఆకలి ఉంటే నేను మీకు కేవలం వైట్ రైస్ మీ ముందు పెట్టేసినా మీరు తినేస్తారు. వై? మీకప్పుడు బిర్యానీ అవసరం లేదు. మీకు నార్మల్ వైట్ రైస్ పెట్టినా కూడా మీరు తినేస్తారు. వై? బికాస్ మీకు ఆకలి ఉంది కాబట్టి. సో, మీరు ఎవరిని అయితే జాయిన్ చేస్తున్నారో వాళ్ళు ఐడియలా కాదా? లైక్ మైండెడ్ పీపులా కాదా? మీలాగా వాళ్ళ ఆలోచన కూడా సేమ్ ఉందా లేదా? నేను కూడా పర్సనల్ గ్రోత్ నాకు కావాలి. నాకు కూడా మనీ కావాలి. నాకు కూడా నేమ్ ఫేమ్ కావాలి. నాకు కూడా పేరు ప్రతిష్ట కావాలి. సో, ఇలా ఆకలి ఉన్న వ్యక్తిని మీరు జాయిన్ చేసినట్లయితే అప్పుడు ఆ పర్సన్ ఒక విత్తనం నుంచి చెట్టుగా మారే అవకాశం ఉంటది. చెట్టు నుంచి మనకి ఫ్రూట్స్ వచ్చే అవకాశం ఉంటది. బట్ ఎవరిని పడితే వాళ్ళని మనం జాయిన్ చేసినట్లయితే ఐడియల్ క్యాండిడేట్ కాదనుకోండి. ఈయనకి మాట్లాడడం రాదు. ఈయనకి ఎడ్యుకేషన్ బ్యాక్‌గ్రౌండ్ అసలు జీరోగా ఉంది. ఈయనకి అసల బిజినెస్ మీద ఎటువంటి ఇంట్రెస్ట్ లేదు. పెద్దగా లైఫ్ మీద గోల్స్, టార్గెట్స్ అంటూ ఏమీ లేదు. అలాంటి వ్యక్తిని మీరు ఒకవేళ జాయిన్ చేసినట్లయితే ఏమవుతదండి?
వెరీ సింపుల్. వస్తారు. మేబీ మీరు ఫోర్స్ చేయటం వల్ల ఒక్కసారి కొంటారు, 2 సార్లు కొంటారు, 3 సార్లు కూడా చెప్పలేము కొనొచ్చు. 4 సారి చెప్పలేం. అవునా కదా? సో, కాబట్టి డిఫైన్ యువర్ ఐడియల్ క్యాండిడేట్స్. ఎవరిని జాయిన్ చేస్తే బావుంటది? ఎవరిని పడితే వాళ్ళని జాయిన్ చేసుకోవద్దండి. ఇది మీ బిజినెస్ గుర్తుపెట్టుకోండి. మీరు మీ బిజినెస్‌లో యాస్ ఎన్ ఎగ్జాంపుల్ మనం మాట్లాడదాము. మీరు ఒక బిజినెస్ మొదలుపెట్టారు. ఈ బిజినెస్ కాదు. డైరెక్ట్ సెల్లింగ్ కాదు. నెట్వర్క్ మార్కెటింగ్ కాదు. మీరు బయట ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేశారు. మీ బిజినెస్‌లో మీకొక పార్ట్నర్ కావాలండి. ఏం కావాలి? మీకొక పార్ట్నర్ కావాలి. ఇప్పుడు చెప్పండి, మీరు ఎవరిని పడితే వాళ్ళని పార్ట్నర్‌గా పెట్టుకుంటారా? డెఫినిట్‌గా నో. అప్పుడు ఎవరిని పెట్టుకుంటాము? క్యాపబుల్లా కాదా చూసుకుంటాం. ఈయన ఐడియల్ పర్సనా కాదా మనం చూసుకుంటాం. ఆ తర్వాతే పార్ట్నర్‌షిప్ ఇవ్వాలా? వద్దా? అని ఆలోచిస్తాం. లేదా మీ కంపెనీయే అయి ఉంటే మీరు నాకు జాబ్ ఇస్తారా? చెప్పలేం. మీరు నాకివ్వచ్చు. బట్ జనరల్‌గా నా దగ్గర కావాల్సినంత క్వాలిటీస్ లేదనుకోండి. నాకు ఎటువంటి ఎక్స్‌పీరియన్స్ లేదనుకోండి. జాబ్‌కి ఎటువంటి అనుభవం నాకు లేదనుకోండి. అప్పుడు మీరు నన్ను పెట్టుకునే అవకాశం చాలా తక్కువ. యెస్ ఆర్ నో? సో, కాబట్టి ఈ బిజినెస్‌లో కూడా మీరొక రూల్స్ అనేది రెడీ చేసుకోవాలి. ఏంటంటే, నేను ఇలాంటి క్యాండిడేట్స్‌ని మాత్రమే జాయిన్ చేస్తాను. లేకపోతే జాయిన్ చేయను. జనరల్‌గా మనం జాయినింగ్ చేసే రేస్‌లో పడిపోకూడదు. గుర్తుపెట్టుకోండి. మీరు 100 మందిని జాయిన్ చేయాల్సిన అవసరమే లేదు. మీరు 4-5 లేదా 6 ఒక మంచి వ్యక్తి వస్తే చాలు. మీ నెక్స్ట్ లెవెల్‌కి కూడా వాళ్ళు ఇన్‌కమ్ ఇస్తారు. మీ నెక్స్ట్ జనరేషన్‌కి కూడా వాళ్ళు ఇన్‌కమ్ ఇస్తారు. బట్ రైట్ క్యాండిడేట్ కాకపోతే మీరు 1000 మందిని జాయిన్ చేసినా వేస్టే. ఇది గుర్తుపెట్టుకోవాలి. రైట్? నెక్స్ట్ పాయింట్ గురించి మనం మాట్లాడితే స్టెప్స్ టు ప్రీ క్వాలిఫై న్యూ రిక్రూటర్స్. మీరు ఎప్పుడైతే ఒక వ్యక్తిని జాయిన్ చేస్తున్నారో కొద్దిగా క్వాలిఫై చేసుకోండి. క్వాలిఫై చేయాలి అంటే ఇట్స్ ఎ వెరీ సింపుల్ టాస్క్ అండి. మీరు ఎవరికైతే ప్లాన్ చెప్పడానికి వెళ్తున్నారో ప్లాన్ చెప్పిన తర్వాత కానీ లేదా ప్లాన్ చెప్పిన ముందు గాని మీరు కొన్ని క్వెషన్స్ అడగండి. సార్, నిజంగా మీకు పార్ట్ టైమ్‌గా మనీ సంపాదించే ఆలోచన ఉందా? నిజంగా మీరు మీరు చేసే పనితో సహా ఏదైతే మీరు స్టూడెంట్ కావచ్చు, మీరు హౌస్ వైఫ్ కావచ్చు, లేదా మీరు బిజినెస్ చేస్తున్నారో, మీరు జాబ్‌లో ఉన్నారు, వాటెవర్ ఇట్. మీరు దాంతో పాటు మీకు ఎక్స్‌ట్రా ఇన్‌కమ్ కావాలని అనిపిస్తుందా? దానికోసం మీరు వర్క్ చేయడానికి సిద్ధంగా ఉన్నారా? నిజంగా మీకంటూ ఈ లైఫ్ స్టైల్ నుంచి నెక్స్ట్ లైఫ్ స్టైల్‌కి మీరు వెళ్ళాలని ఉందా? లేదా? సో, వాళ్ళ రిక్వైర్మెంట్ అనేది కనుక్కోండి కదా! ప్రీ క్వాలిఫై. సార్, మీకు సర్కిల్ బానే ఉన్నాయా? మీకు మాట్లాడడం వచ్చా? కొత్త వాళ్ళతో మీరు మాట్లాడగలరా? లేకపోతే ఎక్స్‌వైజెడ్ కంపెనీస్ నుంచి కూడా కొంతమంది లీడర్స్ మనకి వస్తారు. అప్పుడు మనం ఏం అడగాలి? సార్, మీకు ప్లాన్ చెప్పడం వచ్చా? మీకు స్టేజ్ మీద మాట్లాడడం వచ్చా? మీకు అర్థమైన సబ్జెక్ట్ ఏదైనా కావచ్చు. మీరు వేరే వాళ్ళకి అవతల పర్సన్స్‌కి అర్థమయ్యేలా చెప్పేంత శక్తి ఉందా మీలో? ఇవి మనం అడిగితే తెలుస్తది పర్సన్ క్వాలిఫై పర్సనా కాదని మనకు అర్థమవుతది. ప్రీ క్వాలిఫై అనమాట. ఎలా అయితే ఒక జాబ్‌లో తీసుకునే ముందు మనకి 100 క్వెషన్స్ అడుగుతారు గదా! నీ ఏజ్ ఎంత? ఎందుకు ఈ జాబ్ చేద్దాం అనుకుంటున్నావు? నేనైతే ఫస్ట్ ఏం అడుగుతా తెలుసా? సార్, మీరు మా కంపెనీలో ఎందుకు జాయిన్ అవ్వాలి అనుకుంటున్నారు? మార్కెట్‌లో చాలా కంపెనీస్ ఉన్నాయి కదా! మీరు మా కంపెనీలోనే ఎందుకు జాయిన్ అవ్వాలి? లేదా నా టీమ్‌లోనే మీరు ఎందుకు జాయిన్ అవ్వాలి? లేదా అంటే జనరల్‌గా మనం వేరే వాళ్ళ దగ్గరికెళ్ళినప్పుడు ఇలాంటి క్వెషన్స్ అడగలేము. బట్ మీ దగ్గరికి ఎవరైనా వచ్చి జాయిన్ అవుదామని అడిగినప్పుడు మీరు ఇలా అడగొచ్చు. నేను చాలా మందికి ఇలాగే అడుగుతా. మన కంపెనీలో మీరు ఎందుకు జాయిన్ అవ్వాలి? నాతోనే మీరు ఎందుకు జాయిన్ అవ్వాలి? లేదా మీరు ఎందుకు జాయిన్ అయ్యారు? నేను ఒక కొత్త వ్యక్తిని కలిసాననుకోండి, జాయినింగ్ అయిపోయారు. ఆ తర్వాత నేను కలిస్తే నేను ఫస్ట్ క్వెషన్స్ ఏమి అడుగుతా తెలుసా? మీరు మా కంపెనీలో ఎందుకు జాయిన్ అయ్యారు? ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఏం ఆలోచించి, ఏం ఆశించి వచ్చారు మా దగ్గరికి? అని ఫస్ట్ క్వెషన్ అడుగుతా. తద్వారా ఏమవుతుందంటే, ఆ పర్సన్‌తో నేను టైం కేటాయించాలా? వద్దా? అనేది నాకు క్లియర్‌గా అర్థమైపోతది. ఆ పర్సన్స్ యొక్క ఆన్సర్స్‌ని బట్టి, ఈ పర్సన్ క్వాలిటీ పర్సనా? కాదా? నాకు బాగా క్లారిటీ అయితే వస్తది. నెట్వర్క్ మార్కెటింగ్ అనేది ఓపెన్ ఫర్ ఆల్ అండి. ఎవరైనా రావచ్చు, ఎవరైనా జాయిన్ కావచ్చు. బట్ ఎవరైనా సరే సక్సెస్ అవ్వలేరు. సక్సెస్ అవ్వాలి అంటే దానికి ఒక క్రైటీరియా ఉంటది. దానికి ఒక క్వాలిఫికేషన్స్ ఉంటది. సో, ఆ క్వాలిఫికేషన్స్ వాళ్ళకి ఉన్నాయా? లేవా? ఒకసారి చెక్ చేసుకోండి. నేను ఇంతకు ముందు కూడా ఒక వీడియోలో చేశాననమాట. అది మోర్ దెన్ 2 ఇయర్స్ ప్లస్ అవుతుంది. ఆ వీడియోలో కూడా అడిగాను. మీ టీమ్‌లో జాయిన్ అయిన ప్రతి కొత్త వ్యక్తికి ఈ క్వెషన్స్ అడగండి అని చెప్పేసి. వీలైతే ఆ క్వెషన్స్ నేను మళ్ళీ ఈ డిస్క్రిప్షన్ బాక్స్‌లో పెట్టే ప్రయత్నం చేస్తాను. దాన్ని కూడా మీరు చూడండి. రైట్? నెక్స్ట్ పాయింట్ గురించి మనం మాట్లాడితే అవాయిడ్ కామన్ రిక్రూట్‌మెంట్ మిస్టేక్స్. మనము రిక్రూట్‌మెంట్ చేస్తున్నప్పుడు, జాయినింగ్స్ చేస్తున్నప్పుడు కొన్ని కామన్‌గా మిస్టేక్స్ చేస్తూ ఉంటాం. కామన్ మిస్టేక్స్ వచ్చేసి ఏంటంటే, మన రిలేషను, మన చుట్టాలు, మన బంధువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఫోర్స్ చేసి జాయిన్ చేయడం. వాళ్ళకి జాయిన్ అవ్వటానికి ఎటువంటి ఇష్టం లేదండి. అసలు డైరెక్ట్ సెల్లింగ్, నెట్వర్క్ మార్కెటింగ్ అంటేనే వాళ్ళకి పడదు. బట్ మనం ఏం చేస్తాం, నేను వచ్చాను కాబట్టి నువ్వు తప్పనిసరిగా రావాల్సిందే. ఫోర్స్ చేసి జాయిన్ చేస్తాం. కొన్ని కొన్ని సార్లు జాయిన్ చేసేటప్పుడు నువ్వు ఏం కొనాల్సిన అవసరం లేదురా మామ, నేనే కొని పెడతా.
నీ పీవీ కూడా నేను చేసి పెడతా, మళ్ళీ నీ టీం కూడా నేనే తయారు చేసి పెడతా. అన్నీ మీరు చేస్తున్నప్పుడు ఆ పర్సన్ ఇంకా ఎందుకండి? అవునా కదా? సరే, మీరు ఏదైతే కమిట్మెంట్ ఇస్తున్నారో మీరు చెప్పండి, లైఫ్ లాంగ్ మీరు ఈ కమిట్మెంట్ మీద మీరు నిలబడి ఉండగలుగుతారా? మేబీ మీరు ఒక 1 మంత్ సపోర్ట్ చేస్తారు. మేబీ ఒక 2 మంత్స్ సపోర్ట్ చేస్తారు. మేబీ ఒక 3 మంత్స్ సపోర్ట్ చేస్తారు. బట్ లైఫ్ లాంగ్ సపోర్ట్ చేయడం ఇది పాసిబుల్ కాదు. ఇంపాసిబుల్ ఇది. యెస్ ఆర్ నో? సో, కాబట్టి ఈ కామన్ మిస్టేక్స్‌ని మీరు దయచేసి చేయకుండా ఉండాలి. మీరు ఒక పర్సన్‌ని జాయిన్ చేస్తున్నప్పుడు దయచేసి ఎవరిని ఫోర్స్ చేయకండి. మీరు కావాలంటే ఆ పర్సన్‌తో మంచి రిలేషన్ బిల్డ్ చేసుకోండి. అయినంత వరకు, ఆయన ఒప్పుకున్నంత వరకు ఒక రిలేషన్‌ని బిల్డ్ చేయండి. చూడు ఇది నా గ్రోత్, చూడు ఇది నా టీమ్, చూడు ఇంత పెద్ద టీమ్ వచ్చింది, ఇంత పెద్ద చెక్ వచ్చింది, నేను ఈ ట్రిప్‌కి వెళ్తున్నాను, నేను ఆ ట్రిప్‌కి వెళ్తున్నాను, నా గ్రోత్ ఇంత వస్తుంది, నేను ఇంత సంపాదిస్తున్నాను. ఎప్పుడైతే మనం ఈ విధంగా చెప్తూ వెళ్తామో అట్ ఏ టైం వాళ్ళు మనతో కనెక్ట్ అవుతారు. ఆ కనెక్ట్ అయ్యేంత వరకు మీరు రిలేషన్ బిల్డ్ చేస్తూ ఉండండి చాలు. ఫోర్స్ చేయకండి ప్లీజ్. ఒకవేళ మీరు ఫోర్స్ చేసి జాయిన్ చేసినట్లయితే నేను మీకు చెప్తున్నా కదా, వాళ్ళు మీ టీంలో పని చేయరు. కేవలం వాళ్ళు మనకి నంబర్స్‌గానే మిగిలిపోతారు. చూడ్డానికేమో టీమ్ మనకి బిగ్ సైజ్ టీమ్ కనపడతాయి గానీ, బిజినెస్ అయితే మనకి కనపడదు. ఎందుకు కనపడదు తెలుసా? మనం కొన్ని కామన్ మిస్టేక్స్‌లు చేస్తుంటాం. ప్లాన్ చెప్పి జాయిన్ చేసేటప్పుడు ఆల్మోస్ట్ ఫోర్సే. రైట్? నేను పీవీ చేసి పెడతా, నేను టీమ్ తయారు చేసి పెడతా, నేను ట్రైనింగ్ చేసి పెడతా, నేను 1,00,000 ఇన్‌కమ్‌కి తీసుకెళ్తా, 2,00,000 ఇన్‌కమ్‌కి తీసుకెళ్తా. మళ్ళీ ఇది ఎవరంటున్నారు? ఆయనకే 10,000 ఇన్‌కమ్ లేదు. రైట్? మనం ఏం చేస్తాం? మనకి 10,000 ఇన్‌కమ్ ఉండదు. మనం వాళ్ళకి ఏం చెప్తాం? నేను ₹1,00,000 ఇన్‌కమ్ వచ్చేలాగా నేను ప్లాన్ ఇస్తా అంటాం. సో, కాబట్టి ఇలాంటి కామన్ మిస్టేక్స్ దయచేసి మీరు చేయకండి. రైట్? నెక్స్ట్ పాయింట్ గురించి మనం మాట్లాడితే, ట్రైన్ యువర్ టీమ్ టు రిక్రూట్ ద రైట్ వే. ఇప్పటిదాకా మనం కొన్ని పాయింట్ మాట్లాడుకున్నాం కదా. క్వాలిటీ పీపుల్ని జాయిన్ చేసుకోండి, బ్లైండ్గా జాయిన్ ఎవరిని చేసుకోకూడదు, ఐడియల్ పర్సన్స్ ఎవరు వెతుక్కోండి, ప్రీ క్వాలిఫై చేసుకోండి, వాళ్ళు మీ నెట్వర్క్కి మీ కంపెనీకి సూటబుల్ పర్సనా కాదా క్వాలిఫై చేసుకోండి. కొన్ని కామన్ మిస్టేక్స్ మీరు చేయకండి, ఇంతకు మనం మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు మీ పని వచ్చేసి ఏంటంటే మీ టీంని కూడా మీరు ఇదే విషయం ప్రాపర్గా నేర్పించాలి. కానీ సరే, ఇంత ఎక్స్ప్లెనేషన్ మేము చేయలేము అంటే వెరీ సింపుల్ అండి, ఈ వీడియో వాళ్ళకి పంపించేసేయండి. ఈ వీడియోని మీ యొక్క వాట్సాప్ గ్రూప్లో, ఫేస్బుక్ గ్రూప్లో, టెలిగ్రామ్ గ్రూప్లో షేర్ చేసి ఒక ఆడియో మెసేజ్ పెట్టండి, ఈ వీడియో మీరు తప్పనిసరిగా చూడండి. లేదా పర్సనల్గా ఫోన్ చేసి ఈ వీడియోని ఒకసారి నువ్వు చూడు అని చెప్పేసి మీరు ఎప్పుడైతే సజెస్ట్ చేస్తారో అప్పుడు వాళ్ళు ఈ వీడియోని వినే అవకాశం ఉంటుంది. మీరు కేవలం గ్రూప్లో ఫార్వర్డ్ చేస్తే చాలామంది వినొచ్చు, చాలామంది వినకపోవచ్చు. సో, కాబట్టి మీ టీంని కూడా రైట్ వేలో రిక్రూట్స్ ఎలా చేసుకోవాలి దాని మీద మీరు గైడెన్స్ అనేది పక్కగా ఇవ్వాలి. నా నెక్స్ట్ పాయింట్ గురించి మనం మాట్లాడితే, ఫోకస్ ఆన్ పోస్ట్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్. ఒక్కోసారి జాయినింగ్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత పోస్ట్ రిక్రూట్మెంట్ అంటే జాయినింగ్ అయిపోయిన తర్వాత రైట్ ట్రైనింగ్ వాళ్ళకి ఇవ్వండి. డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఏంటి? డైరెక్ట్ సెల్లింగ్ ఏ విధంగా పనిచేస్తుంది? ఎందుకు డైరెక్ట్ సెల్లింగే చేయాలి? డైరెక్ట్ సెల్లింగ్ చేయటం వల్ల మనకొచ్చే లాభమ్స్ ఏంటి? మనకొచ్చే బెనిఫిట్స్ ఏంటి? నెక్స్ట్ 1 మంత్, 2 మంత్, 3 మంత్, 6 మంత్‌లు మీరు ఎంత సంపాదించగలరు? దానికోసం మీరు ఏమేం చేయాలి? మీ యొక్క రోల్ ఏంటి అనేది కూడా క్లారిటీగా చెప్పాలి. యాజ్ ఏ డౌన్‌లైన్‌గా, యాజ్ ఏ న్యూ పర్సన్స్‌గా మీ రోల్ ఏంటి? మీరు ఏం చేయాలి బిజినెస్‌లో? ఏం చేస్తే మీరు కూడా సక్సెస్ అవ్వగలుగుతారు అనే విషయం మనం చాలా క్లియర్‌గా అర్థమయ్యేలా వాళ్ళకి చెప్పిన తర్వాతే వాళ్ళు వర్కింగ్‌లోకి దిగుతారు అండ్ రైట్ వేలో వర్క్ చేస్తారు. మనం జాయినింగ్ చేసేటప్పుడు చాలా హడావిడి చేస్తాం తెలుసా? చాలా హడావిడి చేస్తాం. టక 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 జాయినింగ్ అయిపోవాలనుకుంటాం. బట్ ఆఫ్టర్ జాయినింగ్ వదిలేస్తాం. వాళ్ళ బిజినెస్ వాళ్ళే చేయాలి. మీటింగ్ ట్రైనింగ్‌కి వాళ్ళే రావాలి. సీఎన్‌సీలో వాళ్ళే చేసుకోవాలి. జాయినింగ్ వాళ్ళే చేసుకోవాలి. ప్లాన్ వాళ్ళే చెప్పాలి. ఆబ్వియస్లీ వాళ్ళే చేయాలి. బట్ యాజ్ ఏ అప్లైన్‌గా మీ డ్యూటీ అండ్ రెస్పాన్సిబిలిటీ వచ్చేసి ఏంటంటే ఆ వ్యక్తిని సరిగ్గా గైడ్ చేయటం. ఒకవేళ మీకు గైడెన్స్ దొరకట్లేదు అనుకోండి, మీ అప్లయన్స్ దగ్గర నుంచి మీకు సపోర్ట్ దొరకట్లేదు అనుకోండి, వెరీ సింపుల్ అండి. ఈ వీడియోలో మీకు కింద ఒక నంబర్ కనపడుతున్నాయి కదా, రైట్? ఈ నంబర్కి మీరు కాల్ చేయండి, లేదా ఈ వీడియో మీతో ఎవరైతే షేర్ చేశారో ఆ వ్యక్తికి మీరు కనెక్ట్ అవ్వండి. కనెక్ట్ అయ్యి, సార్ నేను కూడా బిజినెస్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను, నేను ఎలా చేయాలి, నాకు గైడెన్స్ ఇవ్వండి అని గట్టిగా అడగండి. మీ అప్లయన్స్ ఎవరైతే ఉన్నారో మీకు కూడా ఇలాంటి ఛాలెంజెస్ జరుగుతుందంటే అప్లైన్ని గట్టిగా పట్టుకొని, సార్ నేను బిజినెస్ చేద్దాం అనుకుంటున్నా, నాకు కూడా డబ్బు కావాలి, ఏం చేయాలి, నాకు గైడెన్స్ ఇవ్వండి అని అడగండి. లేకపోతే మీరు ఏం చేసుకోవచ్చు అంటే ఈ ఛానల్లో డైరెక్ట్ సెల్లింగ్కి సంబంధించిన చాలా వీడియోస్ ఆల్రెడీ అవైలబుల్గా ఉన్నాయి. ఆ వీడియోస్ అన్నీ కూడా మీరు బాగా చూడండి. ఎనీ డౌట్, ఎనీ క్వశ్చన్స్, ఎనీ ఇన్ఫర్మేషన్స్ మీకు కావాలి అంటే గనక కింద మీకు నెంబర్ కనపడుతున్నాయి కదా, ఈ నెంబర్కి మీరు కాల్ చేసినట్లయితే నేను కూడా పర్సనల్గా గైడ్ చేసే ప్రయత్నం చేస్తాను. సో నా ఒక ఇంటెన్షన్ వచ్చేసి ఏంటంటే డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీని మనం ఇంకా చాలా ముందుకు తీసుకెళ్ళాలి.
ఈ ఇండస్ట్రీలో ఒకటో రెండో కంపెనీ కాదండి, కొన్ని థౌజండ్స్ ఆఫ్ కంపెనీస్ ఫ్యూచర్లో కూడా రాబోతున్నాయి. సో బట్ మనం అందరం కూడా ఈ ఇండస్ట్రీని ఇంకా నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలి అంటే గనక ఎడ్యుకేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇన్ఫర్మేషన్, నాలెడ్జ్ అనేది చాలా మనకి ఇంపార్టెంట్, రైట్? సో కాబట్టి ఈ నాలెడ్జ్ కోసం మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ టీంలో ఉన్న అందరి చేత ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేపించి ఈ ఛానల్లో వస్తున్న ప్రతి ఒక్క వీడియోని చూడమని చెప్పండి. తద్వారా ఏమవుతుందంటే మీరు ఒక్కరే కాదు, మీ టీంలో చాలా మంది కూడా ఎడ్యుకేట్ అయ్యే అవకాశం ఉంటుంది, వాళ్ళకు కూడా నాలెడ్జ్ పెరుగుతుంది. సో కాబట్టి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మనం కలుద్దాం. ఈ వీడియోని మీరు చూశారు, చాలా బాగుంది. ఈ వీడియో ద్వారా మీరు ఏం నేర్చుకున్నారు అనేది కామెంట్ బాక్స్లో రాసి చెప్పండి. ఏం నేర్చుకున్నారు? చాలా పాయింట్ డిస్కస్ చేసాం కదా. ఈ వీడియో చూడడం ద్వారా మీరు ఏం నేర్చుకున్నారు అనేది కింద కామెంట్ బాక్స్లో రాయండి. మీ టీంలో ప్రతి ఒక్కరికి వాట్సాప్ గ్రూప్లో, ఫేస్బుక్ గ్రూప్లో ఈ వీడియోని షేర్ చేయండి. ప్రతి ఒక్కరికి పర్సనల్గా ఈ వీడియో చూడండి అనేది సజెస్ట్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో వెరీ ఇంపార్టెంట్ టాపిక్తో మళ్ళీ మీతో కలవబోతున్నాం. నేను మీ విఘ్నేశ్వర్. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.